వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. మనం చూస్తున్నాము కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టి ఆ తర్వాత మన రాష్ట్రానికి ఏమొచ్చింది, మన రాష్ట్రం దీనివల్ల ఉన్న లాభ నష్టాలు ఏంటి అని బెరేజ్ వేసుకునే లోపే మరొకసారి తెలంగాణలో కూడా బడ్జెట్ని ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రము రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాల తర్వాత మొదటిసారి కాంగ్రెస్ పార్టీ తన మార్క్ బడ్జెట్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేసింది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించి చాలా పాజిటివ్ వైబ్స్ని స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తుంది. అదే సందర్భంలో ఈ బడ్జెట్ని కేవలం అంకెల గారడీలాగా చెప్పే ప్రయత్నము బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానీ ఆల్రెడీ చేస్తుంది. అంతేకాకుండా నిన్నటిదాకా మనం చూసాము బీజేపీ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి పెద్దగా ఒరిగిందేం లేదు అంటూ ఇప్పటికే ఒక రకమైన విశ్లేషణ వినిపిస్తున్న నేపథ్యంలో అదే సందర్భంలో నేతలు కూడా దానికి సంబంధించి వాగ్దాటిని నిన్న చేశారు. బట్ ఇవాళ ఓవరాల్గా చూస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేసిన తర్వాత బీఆర్ఎస్ కానివ్వండి, అలాగే బీజేపీ కానివ్వండి ఆ బడ్జెట్ని చాలా చిన్నగా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా క్లియర్గా చెప్తోంది, అన్ని వర్గాల ప్రజలకు మంచి చేసేలాగా, మేలు జరిగేలాగా, గత 10 సంవత్సరాల్లో జరిగిన తప్పులను సరిదిద్దేలాగా ఈ ప్రయత్నం జరుగుతుంది. అందులో ముఖ్యంగా కొద్దిమందికి పెద్దపీట వేసామనే విధంగా కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా అదే విషయంపై ఇవాళ అసలు రాష్ట్ర బడ్జెట్ ఎలా ఉంది, రాష్ట్ర బడ్జెట్ వల్ల ప్రజల్లో ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో వాటిని రీచ్ అయ్యారు లేదు, అంతేకాకుండా సూపర్ 6 ఏదైతే ఇప్పటికే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటి కేటాయింపులు ఏమాత్రం ఉన్నాయనే విషయంపై కూడా మనం చర్చిద్దాం. మనతో పాటు చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రొఫెసర్ శేషు గారు, విశ్లేషకులు. అలాగే మనతో పాటు కైలాస్ నేత జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ నేత కిషోర్ గౌడ్, అలాగే బీజేపీ నుంచి రామరెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. వెల్కమ్ టు ది డిబేట్. మొదటగా శేషు గారి దగ్గరికి వెళ్దాం. శేషు గారు, ఇప్పుడు మనం చూస్తున్నాము అంటే నిన్నటిదాకా రాష్ట్రానికి ఏమొచ్చింది అన్న డిస్కషన్ జరిగిన తర్వాత ఇవాళ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన కేటాయింపులు కానివ్వండి వాటి మీద డిస్కషన్ చేసే లోపే ఇవాళ ఇది వచ్చిన నేపథ్యంలో మీరు ఎలా చూస్తారు, అసలు బడ్జెట్ ఎలా ఉందంటారు ఇవాళ? ఎందుకంటే మనం ముందుగా చూస్తున్నాం ఏదైతే సంక్షేమం, అభివృద్ధి అనే దాని మీద చాలా ఫోకస్ చేసి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా చూస్తే సూపర్ 6 అనేది వాళ్ళ అధికారంలోకి తీసుకురావడానికి కీలకమైన పరిణామంగా మనం చూసినప్పుడు ఆ సూపర్ 6కి సంబంధించిన కేటాయింపులు కానివ్వండి, అక్కడున్న తప్పొప్పులు కానివ్వండి, మీరు ఎలా చూస్తారు ఓవరాల్గా బడ్జెట్ని? అందరికీ నమస్కారం. బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడే బట్టి విక్రమార్క గారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, బడ్జెట్ అంటే అంకెల సమాహారం కాదు, అది విలువలు, ఆశల వ్యక్తీకరణ అని చెప్పారు. తర్వాత రెండో మాట ఏం చెప్పారంటే, వాస్తవ ప్రణాళిక బడ్జెట్ ఇది అని చెప్పారు. ఎందుకు వాస్తవ ప్రణాళిక బడ్జెట్ అని చెప్పారంటే, మీరు గతంలో బడ్జెట్లకు ఈ బడ్జెట్లకు తేడా ఉంది, మేము వాస్తవ అంకెల ఆధారంగా, వాస్తవ విషయాల ఆధారంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ఇంకొక గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, 2024-25 బడ్జెట్, 2023-24 బడ్జెట్, ఈ రెండు బడ్జెట్ల గనక మీరు తేడా గనక చూస్తే మనకు స్పష్టత ఏమొస్తుందంటే, 2023-24 బడ్జెట్ 2,90,000 కోట్ల రూపాయలతో పెట్టిన బడ్జెట్. ఇప్పుడు 2024-25 బడ్జెట్ 2,91,000 కోట్ల రూపాయలతో పెట్టినటువంటి బడ్జెట్. అంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయల తేడా మాత్రమే మనం చూడాల్సినటువంటిది. కానీ గతంలోనైతే వేల కోట్ల తేడా మనకి కనపడేది. కాబట్టి బట్టి విక్రమార్క గారు ఆ పదాలు వాడినట్టుగా నాకు అనిపిస్తుంది. అది వాస్తవ ప్రణాళిక బడ్జెట్ అనేటటువంటి పదాలు వాడినట్టుగా తెలుస్తుంది. అంటే బడ్జెట్ అవుట్లే పెరగలేదు కదా, ఒక సంవత్సరం తర్వాత కూడా బడ్జెట్ అవుట్లే పెరగలే. గతంలోనైతే 2,59,000 కోట్ల నుంచి 2,90,000 కోట్లకి ఏకాఏకిన పెరిగింది. కాబట్టి ఈసారి అట్లా పెరగలేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక మీరు అడిగిన ప్రశ్న ఏంటి అంటే, బడ్జెట్ ఎట్లుంది అని అంటే, కాంగ్రెస్ కళ్ళతో చూస్తే బాగుంటుంది, బీఆర్ఎస్ కళ్ళతో చూస్తే బాగోదు, బీజేపీ కళ్ళతో చూస్తే లోపాలు ఉంటాయి. ఇవి స్థూలంగా మనం చెప్పేటటువంటి అంశాలు. అయితే మొత్తంగా మనం చూస్తే మీరు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, లోక్సభ ఎన్నికలకు ముందు పెట్టినటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో, ఇదే బట్టి విక్రమార్క గారు పెట్టినటువంటి బడ్జెట్ లో వాళ్ళు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి 6 గ్యారంటీస్ కి 53,000 కోట్లు పెట్టారు. స్పష్టంగా చెప్పారు. ఆ బడ్జెట్ లో 53,000 కోట్లు పెట్టారు. గ్రామీణాభివృద్ధికి 40,000 కోట్లు పెట్టారు. ఈ రెండు సెక్టార్స్ కే 93,000 కోట్ల రూపాయల బడ్జెట్ అటెన్షన్ వచ్చింది. కానీ ఈ బడ్జెట్ కి వచ్చేసరికి ఈ రెండు అంశాలకు ప్రాధాన్యత తగ్గినట్లుగా మనకు కనపడుతుంది. మీరు అటు గ్రామీణాభివృద్ధికి 40,000 కోట్ల నుంచి వాళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే 29,000 కోట్లకు తీసుకొచ్చారు. అంటే దాదాపు 19 అంత అవుట్లే తగ్గించినట్టుగా మనకు కనపడింది. ఇది ఒకటైతే, రెండోది
6 గ్యారంటీలకు స్పష్టంగా మేము ఎంతెంత అనేది చెప్పలేదు. గ్యాస్ సబ్సిడీకి చెప్పారు, అక్కడక్కడ కొన్ని పథకాలకి చెప్పారు తప్ప స్పష్టంగా మొత్తం ఓవరాల్ గా 6 గ్యారంటీలకి మేము ఎంత బడ్జెట్ ఇస్తామో చెప్పలేదు. అవును. ఇది ఈ బడ్జెట్ లో మనకు కనపడుతున్న లోపం. ఇక ఓవరాల్ గా ఏంటి అని అంటే బడ్జెట్ మొత్తం అటెన్షన్ క్రియేట్ చేసింది వ్యవసాయ రంగం అండి. వ్యవసాయ రంగానికి ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ స్థాయిలో బడ్జెట్ పెట్టలేదు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రం కూడా ఈ స్థాయిలో ఒక వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయించినటువంటి దాఖలాలు లేవు. ఈ బడ్జెట్ లో అయితే చాలా మంచి ప్రాధాన్యత ఇచ్చారు. దాదాపు 72,659 కోట్ల రూపాయలను ఒక వ్యవసాయ రంగానికి ఇచ్చారనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. చాలా మంచి ప్రాధాన్యత ఇచ్చారు, చాలా పెద్ద ప్రాధాన్యత ఇచ్చినటువంటి అంశంగా కనపడుతుంది. తర్వాత మనకి ట్రస్ట్ ఏరియాస్ ఉంటాయండి. ట్రస్ట్ ఏరియాస్ ఏంటంటే మొత్తం ఒక 6 ఏరియాస్ ని మనం ట్రస్ట్ గా చూస్తే ఈ 6 ఏరియాస్ లో వ్యవసాయ రంగము, నీటిపారుదల రంగము, గ్రామీణ పంచాయతీ అభివృద్ధి రంగము, సంక్షేమ రంగం, ఈ 4 ఒకటి. రెండోది విద్యా రంగము, ఆరోగ్య రంగం, ఈ 2 ఒకటి. ఈ మొత్తం ఈ 6 ట్రస్ట్ ఏరియాస్ కి బడ్జెట్ లో మంచి ప్రాధాన్యత ఇచ్చారనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి ముఖ్యంగా 3 రంగాలకు కలిపి 1,25,000 కోట్లు ఇచ్చారండి. అది ఆ 3 రంగాలు ఒకదానికొకటి ప్రోత్సహించుకునేటటువంటి రంగాలు. 1,25,000 కోట్ల అటెన్షన్ తీసుకుంది 3 రంగాలు. ఒకటి వ్యవసాయము, రెండోది దానికి కనెక్టివిటీ నీటిపారుదల, దానికి మూడోది కనెక్టివిటీ పిఆర్ పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖలు. ఈ 3 శాఖలకు బడ్జెట్ లో ఇచ్చినటువంటి ప్రాధాన్యత 1,25,000 కోట్ల రూపాయల ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత ఈ బడ్జెట్ లో వ్యవసాయం తర్వాత అత్యధికంగా అటెన్షన్ పొందింది సంక్షేమ రంగం. సంక్షేమ దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి మిగిలిన గెస్ట్లు కూడా మాట్లాడేసి, ఎందుకంటే సంక్షేమ పథకాలకు సంబంధించి వచ్చేటప్పటికి మీరు అన్నట్టుగా కేటాయింపులు అది స్పెసిఫిక్గా లేదు, దాంట్లో క్లారిటీ లేదు అన్నది ఇప్పటికే విపక్షాలు మాట్లాడుతున్న నేపథ్యంలో ఒకసారి రామిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. రామిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. మొత్తానికి శేష్ గారు చెప్పినట్టుగా సరే మీ కళ్ళతో చూస్తే ఆ బడ్జెట్ ఎలా కనిపిస్తుంది అనేది ఇప్పుడు కీలకమైన అంశం. ఎందుకంటే మీరు ఒకటేమో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నేను పెద్దగా ఏమీ చేసింది లేదు అన్నది కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ నిన్న విమర్శించారు. ఇవాళ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది ఈ బడ్జెట్ని చూసిన తర్వాత? మీ రెస్పాన్స్ ఏంటి? శేష్ గారు చెప్తున్నారు లాస్ట్ ఇయర్ బడ్జెట్ 2,90,000 కోట్లని, కానీ ఖర్చు పెట్టింది 2,25,000 కోట్లే. పెట్టిన బడ్జెట్ 2,90,000 కోట్లు, ఖర్చు పెట్టింది 2,25,000 కోట్లు. ఇప్పుడు బట్టి విక్రమ గారు పెంచింది ఎంత? 76,000 కోట్లు. మరి 76 అది వాస్తవిక బడ్జెట్ ఎలా అవుతుంది? కాదు, వాస్తవిక బడ్జెట్ కాదు. ఇందులో ఏంటంటే స్త్రీ శిశు సంక్షేమ శాఖకు 1% కూడా కేటాయించలేదు. టోటల్ బడ్జెట్లో 2,91,000 కోట్లలో 2,600 కోట్లు, 2,660 కోట్లు. శిశువు అంటే భావి తరాలు, వాళ్ళ ఆరోగ్యం, అవి పౌష్టికాహారం ఇవన్నీ చూసుకోవాలి. హెల్త్ విషయాల్లో అత్యంత నెగ్లెక్టెడ్ శిశువు అంటూ స్త్రీ అండ్ శిశు సంక్షేమ శాఖ. తర్వాత వీళ్ళు పెట్టిన వ్యవసాయ శాఖ భారీ పెట్టినట్టు 35,000 కోట్లు 38,000 కోట్లు రుణమాఫీకే చేస్తామంటున్నారు. తర్వాత మరి 25,000 కోట్లు అయితే ఎంతైతే రైతు భరోసాకు తెలియదు, అది చూస్తేనే 60,000 దాటుతున్నాయి. మిగతా యాక్టివిటీస్కి పెద్దగా లేదు. ఇది ఏంటంటే ఎన్నికల్లో ఇప్పుడు ఏంటంటే అధికార దాహంతో ఇచ్చిన హామీలలో కొన్నన్ని అమలు చేయాలని ఏదైతే మన హామీల సాలెగూడలో చిక్కున్న రేవంత్ రెడ్డి ప్లాన్లో ఇదేంటంటే ఆ రెండింటికి కేటాయించి మిగతా నిరుద్యోగ వృత్తి ఊసే లేదు, మన వృద్ధాప్య పెన్షన్ ఏమీ లేదు. వృద్ధాప్యులకు చాలా అవసరం, పెన్షన్ పెంచుతాను కదా, అది ఏం లేదు. నిరుద్యోగ వృత్తి అయితే ఇదే ఫైనాన్స్ మినిస్టర్ అసెంబ్లీలో చెప్పిన మేము హామీ ఇవ్వలే అని ఇప్పుడు బడ్జెట్లో కూడా పెట్టలేదు. ఇది దగా కదా, నిరుద్యోగులను దగా చేయడం కదా. ఇది ఏంటంటే ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇంకొకటి వాళ్ళ ఆదాయము లేని దాదాపు 50,000 కోట్ల ఆదాయం లేని దాన్ని ఉన్నట్టుగా పెట్టి 2,90,000 కోట్ల పోయారు. గత సంవత్సరం కన్నా 10,000 కోట్ల 15,000 కోట్ల పెరుగుతున్న ఆదాయం డెఫినెట్గా అంత పెరుగుదల ఉంటుంది. ఆ విధంగా చూసినా కానీ 2,25 చూసుకుంటే 2,40 పెట్టింది 2,91, అంటే 50,000 కోట్లు అదనంగా పెట్టారు. ఇచ్చిన కేటాయింపులో ఆ 50,000 కోట్లు ఏ డిపార్ట్మెంట్ కు ఆచరణలోకి వచ్చే స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన కేటాయింపులు చెప్పారు కానీ బట్ 1,00,000 కోట్ల రూపాయలు ఈ మహిళా శక్తి అనే ఈ గ్రూపులు ఏవైతే ఉన్నాయో వాటికి లోన్ల రూపంగా కానీ లేకపోతే అంత సంపద సృష్టించే విధంగా ఈ బడ్జెట్లో మేము దానికి సంబంధించిన కేటాయింపులో లేకపోతే దానికి సంబంధించిన ఒక ప్రియారిటీలో తీసుకున్నాము అన్నది వాళ్ళ బట్టి చెప్పారు. సో మరి దాన్ని కూడా కన్సిడర్ చేయాలి కదా. 1,00,000 కోట్లు బడ్జెట్లో కేటాయించారు, కేటాయింపుగా సంపద సృష్టికి సంబంధించిన ప్రయత్నం. అదే కానీ 1,00,000 రుణం అంటారు కానీ రుణం ఎక్కడి నుంచో ఇప్పిస్తామని బడ్జెట్లో ఏమన్నా దానికి కేటాయింపులు ఉన్నాయా? లేవు.
అది ఏంటంటే గారడి మాటలు. లోన్ ఇప్పిస్తామంటే బ్యాంకులో ఇప్పియమని చెప్పడం, మేము గ్యారంటీ ఇలాంటి ఏదో ఉంటుంది, అది ఆచరణలోకి చేయవచ్చు. కానీ బడ్జెట్ కేటాయింపులో ఆ 2 హామీలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఆర్టీసీ ఒకటి, అవును తర్వాత నెలకు 2,000 అయినా ఇప్పుడు తెలంగాణ 4 కోట్ల జనాభా అంటే కోటి కుటుంబాలు, 80% అయితే 80% ఈ వైట్ రేషన్ వీళ్ళు అర్హులే ఉంటారు. 20% తీసేసిన యాక్చువల్గా మొదలు ఎన్నికల టైంలో ఏం చెప్పాలి, అందరికి ఇస్తాం అయినా అంటూ సరే ఆ వైట్ రేషన్ కార్డు వీళ్ళకి ఇచ్చిన, ఆ విధంగా చూసినా 2 నెలలు సరిపో వీళ్ళ కేటాయింపు రైట్. ఆ ఇచ్చే ప్రకారం 2,500 చూస్తే 80 లక్షల జనాభాకు చూస్తే మహిళలకు 2 నెలలకు సరిపో, 2 నెలలు అంతే. Yes. కాబట్టి ఇవి అమలు జరిగినప్పుడు మిగతా హామీల గురించి వారు చెప్పినట్టు శేషు గారు చెప్పినట్లు 6 గ్యారంటీల విషయం లేదు. పిల్లలు ఇప్పుడు విద్యార్థినులకు స్కూటీ ఇస్తాండ్రు, 5 లక్షలు ఏదో ఇస్తాండ్రు, అవి ఏమి లేదు. సంక్షేమ పథకాలకు సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఒకసారి కిషోర్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాము. కిషోర్ గౌడ్ గారు, మొత్తానికి అంటే ఇప్పుడు చూసిన ప్రకారం బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ అంటే ఏమంటారు ప్రసంగం పూర్తయిన 10 నిమిషాలకి మీ రెస్పాన్స్ అయితే చెప్పే ప్రయత్నం చేశారు. కేసీఆర్ గారు డైరెక్ట్ వచ్చి మాట్లాడి తర్వాత హరీష్ రావు కూడా మాట్లాడింది మనం చూసాం. సో ఈ లెక్క ప్రకారం అంకెల గారడి అన్నది మీరు చెప్పే ప్రయత్నం చేశారు. రైతులను మోసగించేలాగా ఈ బడ్జెట్లో కేటాయింపులు జరిగాయన్నది ఆయన చెప్పేందుకు ప్రయత్నించిన ఒక విషయం. ఎలా చూస్తారు మీరు, ఏమో జరిగిందంటారు? చిదంబరం గారు, ఇప్పుడు మేము 10 సంవత్సరాల బడ్జెట్ ప్రవేశించినప్పుడు ఎక్కడ ఏముంటాయి ఏముండవు అవన్నీ కూడా మాకు బాగా తెలుసు. రైట్. ఎక్కడి నుంచి ఏ నిధులు ఎక్కడి నుంచి పుల్అప్ చేస్తారు, ఎక్కడి నుంచి ఏ స్కీమ్స్ని ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేస్తారు, ఫండ్స్ ఏ విధంగా ఫ్లో అవుతుంది, ఏ విధంగా పేమెంట్స్ అవుతాయి, ఇవన్నీ కూడా మాకు బాగా 10 ఏళ్ళ అనుభవంలో మాకు వచ్చినాయి ఇవి. ఓకే. సో ఈ 10 ఏళ్లలో వచ్చిన అనుభవము చూడగానే గమనించేసేది కథం ఇది ఓన్లీ బోకస్. ఇది ఒకటి ఏంటంటే స్పష్టమైన ఏముందంటే ఇక్కడ ఎక్స్పోజ్ అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ క్లియర్గా ఎక్స్పోజ్ అయిపోయింది. ఏంటంటే ఓన్లీ వైట్ పేపర్ మీద నల్ల రాతలు రాసి ఒక కాలాక్షర్ బైన్స్ బరాబర్ అన్న టైప్లో అంకెలు రాసి ప్రజెంట్ చేసినారు తప్ప ఏ విధంగా వెల్ఫేర్ స్కీమ్స్ కూడా గ్రౌండ్ అవుతలేదు. ఎస్పెషల్లీ కేసీఆర్ గారు అన్నట్టు 100% కరెక్ట్. ఏంటంటే అక్కడ పాలసీ మేకింగ్ అనేది ఇంత మటుకు ఎగ్జిక్యూటివ్లకు రాలే. 7 నెలలైనా ఇంకా అక్కడక్కడే ఉంది, కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉంది. గవర్నమెంట్ మొత్తం కూడా ఎంతకాలం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చేసింది, బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చేసింది, అది చేసింది, కేసీఆర్ గారు ఇచ్చేసింది, అది చేసినట్టు. కానీ కేసీఆర్ గారు చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ ని మర్పించే విధంగా భ్రమలు కల్పిస్తున్నారే తప్ప అక్కడ ఎక్కడ కూడా వీళ్ళ యొక్క క్లారిటీ కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ పెద్ద కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉంది. ఇది ఎక్కువ రోజులు ఉండదు, అంతా పబ్లిక్ ఎక్స్పోజ్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు రానున్న రోజులలో బడ్జెట్ సెషన్ లో 100% ఈ మా పార్టీ ఎండగడుతుంది వీళ్ళని. ఎందుకంటే ఎక్కడ నుంచి ఏమేమి వస్తాయో ఏమి కూడా క్లారిటీ లేని పరిస్థితిలో ఉన్నారు. ఆయన ఊరికే నంబర్స్ చెప్పుకుంటా ఒత్తి చెప్పడం తప్ప ఇంకా వేరే ఏమి లేవు. అది ఏదో 10,000 కోట్లు సిటీకి ఇస్తున్నాము, హైదరాబాద్ సిటీకి ఇస్తున్నాము అని నొక్కి మాట్లాడితే లక్షల కోట్ల రూపాయల సంపద హైదరాబాద్ సిటీ నుంచి వస్తుంది. మీరేదో దాన ధర్మాలు చేసినట్టుగా 10,000 కోట్లు అనే మాటని మీరు ఒత్తి చెప్పడంలో కొంచెం బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ సిటీ అండ్ ఐఎమ్ ఫీలింగ్ సాడ్ ఫర్ దిస్. అండ్ ఎందుకంటే లక్షల కోట్ల సంపాదన చేసిన సిటీకి ఒక 10,000 కోట్లు ఇస్తున్నామని దానాలు ధర్మాలు ఇస్తున్నట్టుగా ఒక చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ కి తగదు. ఎందుకంటే వేరే కేటాయింపులు ఉన్నాయి కదా, మెట్రో కానీ లేకపోతే మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి, హైడ్రాకి సంబంధించి ఇట్లాంటి కేటాయింపులు కూడా కొన్ని కనిపిస్తున్నాయి కదా. 10,000 అన్నది సరే స్పెసిఫిక్గా ఏదైతే సిటీ డెవలప్మెంట్ ఉందో దానికి సంబంధించి కానీ, బట్ ఇతర కేటాయింపులు కూడా ఉన్నాయి, మరి అవి కూడా కౌంట్ చేయాలి కదా మనం. చిదంబరం గారు, ఇక్కడ మనము ఎట్లుంటదంటే ఒక చెప్పడం విధానంలోనే మనము ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఏ సైకాలజీ ఏంటంటే ఇస్తున్నాం 10,000 అని అంటే ఏంటండి అది? నువ్వు లక్షల కోట్ల రూపాయలు సంపాదన పెట్టే ఈ సిటీకి నువ్వు దాన ధర్మాలు ఇస్తున్నావు, బిల్డప్ ఎందుకు ఇస్తున్నావు? ఇవ్వద్దు కదా. మొత్తం సిటీ 60% రెవెన్యూ అంతా, మొత్తం తెలంగాణ రెవెన్యూ అంతా కూడా హైదరాబాద్కే వస్తుంది. అట్లానే అనొద్దు, అక్కడ కూడా పెట్టాలి, ఇక్కడ సంపద తీసుకుని అక్కడ కూడా పెట్టాలి. కానీ చెప్పే విధానంలో చాలా లోపం ఉంది. ఇంకోటి, వీళ్ళు ఎక్స్పోజ్ అయిపోయారు. కోఆర్డినేషన్ లేదు, ఏ డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ ఎట్లాంటి కోఆర్డినేషన్ లేదు, ఆ క్లారిటీ లేదు.
ధరణి గురించి మాట్లాడుతున్నారు కానీ ధరణిలో ఇప్పటికి కూడా 8 నెలల నుంచి ఒక్క ఫిర్యాదు కూడా క్లియర్ కాలేదు. రైట్, అవన్నీ డిస్కస్ చేద్దాం. మనం చూస్తున్నాము అంటే కైలాష్ గారు మీరే సమాధానం చెప్పాలి, ఎందుకంటే మీరేమో వాస్తవిక బడ్జెట్ అన్నారు కానీ ఆ వాస్తవికతను ఎక్కువ మీరు ఎక్స్పోజ్ చేసే క్రమంలో మీరే ఎక్స్పోజ్ అయ్యారన్నది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అంతేకాకుండా కేటాయింపులకిను ఇక్కడ అవసరాలకి మధ్య తేడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మీరు చెప్పిన సూపర్ 6ని మీరు అమలు చేయాలి అంటే అవసరమైన డబ్బులు, లేకపోతే దాన్ని చేసే కేటాయింపులో ఉన్న వ్యత్యాసం అన్నది ఎందుకు ఎక్స్పోజ్ చేసిందని అనుమానం కూడా చాలా మంది వస్తుంది. ఏమంటారు మీరు? మొత్తం నిజంగానే వాస్తవికంగానే ఉందంటారా? సార్ నమస్కారం. ప్యానల్ ఉన్న పెద్దలకు, మీకు, ఛానల్ ఉన్న అందరికీ ప్రేక్షకులకు నమస్కారం. సార్, ఒకటి ఏదైతే మేము ప్రజల ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకునే క్రమంలో ఏదైతే 6 హామీలు కావచ్చు వ్యవసాయ రంగానికి మరి బలోపేతం చేయాలి, ఇదొక సోదరులు పెద్దలు చెప్పినట్టు అనాలిసిస్ట్ గారు, ఇది భారతదేశ చరిత్రలో అది రైతులు కానీ రైతు అనుబంధ సంబంధించినటువంటి ఏదైతే బడ్జెట్ కేటాయింపులను ఇంతవరకు భారతదేశ చరిత్రలో మీరు ఎక్కడ చూడరండి. ఎందుకంటే రైతు రుణమాఫీకి 31,000 కోట్లు కానీ, రైతు భరోసాకు 15,075 కోట్లు, అదేవిధంగా వ్యవసాయ కూలీలకు 1,200 కోట్లు, రైతు బీమాకు 1,589, పంటల బీమా 1,100, బోనస్ 1,800 కోట్లు, విద్యుత్ సబ్సిడీ అండి. ఇది ఎందుకంటే అగ్రికల్చర్ కు అనుబంధంగా ఉంటుంది. ఇది సుమారు ఎంత అండి? 11,500 కోట్లు అండి. నీటి పారుదలకు 10,829 కోట్లు. మొత్తం టోటల్ చూసుకుంటే 72,659 కోట్లతోటి ఈ భారతదేశ చరిత్రలో, స్వతంత్ర భారతదేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, బట్టి విక్రమార్క గారు ఇచ్చినటువంటి ఈ బడ్జెట్ అద్భుతం. ఇది తప్పకుండా రైతుని, వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకుపోయి సమాజంలో ఉండబడేటువంటి వ్యవసాయ అనుబంధ రంగాలు కూడా అభివృద్ధి చెందడానికి ఇది ఒక ఆస్కారం అండి. అదేవిధంగా బీసీ వెల్ఫేర్ కు 10,028 కోట్లు కేటాయింపు జరిగినాయి. అది ఎంత ఖర్చు అయితే అనేది మీకు ఎకనామిక్ ఇయర్ లో తెలుస్తుంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు 42,795 కోట్లు కేటాయింపులు చేసి 29,475 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. కాబట్టి అంకెల గారులతోటి ప్రజలు మోసం చేయాలి, ప్రజలకు ఏదో పెద్ద పెద్ద సంఖ్యలు చూపించి భ్రమంలోకి తీసుకుపోవాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి లేదు. కాబట్టి వచ్చిన సందర్భంలో శ్వేతపత్రాలు విడుదల చేసినాం సార్. అప్పుడు 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు 75,557 కోట్ల రూపాయలు అప్పు ఉంది. కానీ 2023 డిసెంబర్ 7వ తారీఖు నాడు మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చే నాటికి 6,51,000 కోట్లు సార్. ఇది 35,118 కోట్లు అప్పు తెస్తే 42,892 కోట్లు అప్పులు మిత్తి కలిపి కట్టాం సార్. ఇది మా యొక్క చిత్తశుద్ధి. కానీ ఇవాళ మీరు తెలంగాణ ఏదో అద్భుతంగా తీర్చిదిద్ది చందమామ ఇస్తే ఏదో చెడగొడుతున్నట్టుగా సోదరులు రాజకీయ ప్రసంగం మొదలు పెట్టారు. కానీ మీరు ఈ యొక్క గడిచినటువంటి 7 నెలల్లో మేము తీసుకున్నటువంటి యొక్క సంక్షేమ కార్యక్రమాల యొక్క ప్రగతిని మీరు చూస్తే 68,660 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారు సార్. దాని కొరకు 2,350 కోట్లు కేటాయింపులు జరిగింది సార్. 500 గ్యాస్ కొరకు 723 కోట్ల రూపాయలు కేటాయింపు చేసినాం సార్. ఉచిత విద్యుత్కు సంబంధించి 2,418 కోట్ల కేటాయింపు జరిగింది సార్. ఇది మా యొక్క చిత్తశుద్ధి. కాబట్టి రాజకీయంగా బీజేపీ వాళ్ళు ఏమైనా చెప్పొచ్చు, ఎందుకంటే పక్క రాష్ట్రం పోలవరానికి 1,000 కోట్లు కేటాయిస్తారు, రాజధాని కోసం కేటాయిస్తారు. ఎస్, వెల్కమ్ ఇట్, తెలుగు వారిగా తప్పకుండా స్వాగతిస్తాం. కానీ 8 సీట్లు ఇచ్చినందుకు మేము చేసిన పాపమా సరిగా ఆత్మ విమర్శ చేసుకోవాలి బీజేపీ వాళ్ళు. ఎందుకంటే అప్పులతో కూడినటువంటి రాష్ట్రం మాకు ఇచ్చింది సార్. వీళ్ళేమి లోటు బడ్జెట్ ఇచ్చిన తర్వాత మేము దాన్ని తీర్చడానికే ఇబ్బంది పడుతున్న సందర్భంలో మీరు గమనిస్తే టోటల్ గా ఇవాళ మీరు ఉస్మాన్ యూనివర్సిటీ ఒక విద్యారంగం కోసం 100 కోట్లు కేటాయించారు సార్. ఒక ఉమెన్ యూనివర్సిటీకి సంబంధించి 100 కోట్లు సార్. ఐఐటీని బలోపేతం చేసి 10,000 మంది విద్యార్థులని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ప్రభుత్వం మరి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది సార్. రోడ్ల కోసం 5,790 కోట్లు సార్. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే మైనార్టీల కోసము మీరు 11 సంవత్సరాలలో 11,475 కోట్లు సార్. మేము ఇవాళ వచ్చినటువంటి 7 నెలల్లో 3,003 కోట్లు కేటాయించాం. కాబట్టి మా యొక్క చిత్తశుద్ధిని కానీ ప్రజల కోసం ఇచ్చినటువంటి హామీలను కానీ తప్పకుండా కేటాయింపులు చేశారన్నది బాగానే ఉంది. ఇవాళ ఆదరాబాదరగా ప్రజల్ని మోసం చేసి దళితులకు 3 ఎకరాలు ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా సార్. మేము 4,50,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడతా అని చెప్పేసి ప్రజలకు ఇచ్చిన ఇందిరా ఇండ్లు అది నెరవేరుస్తాం సార్. కానీ మీ లెక్క ఇంటికొక ఉద్యోగం, దళితుని సీఎం చేస్తా. కానీ నిరుద్యోగ వృత్తికి సంబంధించిన డిస్కషన్ కూడా జరుగుతుంది కదా. నిరుద్యోగ వృత్తికి సంబంధించి మీరు అక్కడ నుంచి వచ్చారు కాబట్టి చెప్పండి. ఎందుకంటే నిరుద్యోగ వృత్తికి సంబంధించి వైద్య రంగానికి 21,000
కైలాష్ గారు రైట్ ఇందిరాగాంధీ అది డిస్కస్ చేద్దాం అందులో విద్యారంగానికి 10% సార్ 2 లక్షల క్షమించండి 21,292 కోట్లు కేటాయింపులు జరిగింది సార్. కాబట్టి ఇవాళ ప్రతి రంగానికి కైలాష్ గారు నిరుద్యోగ వృత్తి రైట్ నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఎందుకు మీరు కేటాయింపులు కానివ్వండి ప్రస్తావన కానీ ఎందుకు లేదు అన్నది, ఎందుకంటే మనం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే క్రమంలో కానివ్వండి ఇప్పుడు మీ ప్రభుత్వం ఏర్పడాలన్నా సరే ఆ నిరుద్యోగులు అన్న వాళ్ళే చాలా కీలకమైన పాత్ర పోషించారు. చిదంబరం గారు ఎస్ కైలాష్ గారు చెప్పండి. ఒక్క మాట నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా రాజకీయ ప్రసంగాలు పెట్టుకోవడానికి బీజేపీకి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే మాకేం అభ్యంతరం లేదు. కానీ వాస్తవంగా రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వనరుల దృష్ట్యా పరిస్థితుల దృష్ట్యా కాబట్టి నువ్వు విద్యార్థి నాయకుడుగా ఉన్నావు. కైలాష్ ఒక్క నిమిషం ఉండు. విద్యార్థి నాయకుడిగా ఉండి విద్యార్థులకు న్యాయం చేస్తాము, నిరుద్యోగ విభృతి ఇస్తాము అని చెప్పిన వాళ్ళు ఇలా నువ్వు ఏ విధంగా సమర్థించుకుంటున్నావు నీ గవర్నమెంట్ ని? నువ్వు కూడా ఒక విద్యార్థి నాయకుడు కదా, యూనివర్సిటీ నుంచి వచ్చిన వాడివి కదా. డెఫినెట్ అండి, అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా చేస్తాం. కానీ ఇప్పుడు మీరు 10 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేకపోయిందండి అది చెప్పినా ప్రజలకు. రైట్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం. కిషోర్ గారు మీ క్వశ్చన్ కంప్లీట్ చేయండి ప్లీజ్. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము. నువ్వు విద్యార్థి నాయకుడిగా ఉండి నువ్వు కొట్టాడాలి రేవంత్ రెడ్డి మీద, అది సపోర్ట్ తీసుకోవాలి. గమనించండి, వచ్చినటువంటి 3 నెలల్లో కిషోర్ గారు కైలాష్ గారు ఆన్సర్ చెప్తారా? కైలాష్ గారు ఆన్సర్ చెప్తారు. విద్యార్థులు మీరు విద్యార్థి నాయకుడిగా ఉన్నారు, మీరు కొట్టాడాలి. కిషోర్ గారు నేనేమంటున్నా నిరుద్యోగ విషయంలో సార్ మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. రైట్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం ప్లీజ్. నేను అవకాశం ఇస్తాను. రామరెడ్డి గారు 1 సెకండ్ ప్లీజ్. కిషోర్ గారు మీ క్వశ్చన్ కంప్లీట్ చేసేయండి, కమెంట్స్ వద్దు, క్వశ్చన్ కంప్లీట్ చేసేయండి మీరు. రైట్ రామరెడ్డి గారు ఇప్పుడు 2 కోట్ల ఉద్యోగాలు 10 సంవత్సరం ఇస్తా అని చెప్పిండ్రు. కేంద్రంలో 50,000 ఖాళీలు ఉన్నాయి సార్. రైట్ ప్యానల్ అందరికీ ఒకటే రిక్వెస్ట్, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం సో దట్ మన వాయిస్ ప్రజలకు వెళ్తుంది, మనం చెప్పాలనుకున్న వర్షన్ జనాలకు తెలుస్తుంది. ప్లీజ్ కైలాష్ గారు. ఇప్పుడు 16,50,000 ఉద్యోగాలు ఉన్నాయి సార్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో. ఎందుకు నింపలేదు సార్? మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం వచ్చినటువంటి 7 నెలల లోపల 30,000 ఉద్యోగాలు ఇచ్చి మరో 50,000 నోటిఫికేషన్ ఇస్తున్నాం సార్. రైట్ రామరెడ్డి గారు మీ క్వశ్చన్ అడగండి. కైలాష్ గారు 1 సెకండ్ ప్లీజ్. రామరెడ్డి గారు మీ క్వశ్చన్ అడగండి, మీ పాయింట్ చెప్పండి. ఇక్కడ అంటే మీరు నిరుద్యోగ వృత్తికి సంబంధించిన మాట మాట్లాడుతున్నారు, బట్ సమస్య ఏంటంటే రాష్ట్రంలో సంక్షేమానికి 9,200 కోట్లు 50% జనాభాకు 4% లేదు కేటాయింపులు. ఎంత ఘోరం చెప్పండి దీని మీద. మరి మన జరిగిన బడ్జెట్ లో దేశంలో 42 లక్షల బీసీలకు ఎంత? కిషోర్ గారు మీకు ఇస్తాను అవకాశం. కిషోర్ గారు 1 నిమిషం ఆగండి ప్లీజ్. కిషోర్ గారు 1 నిమిషము. ఇప్పుడు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నట్టు చాలా ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు 1-2 రాష్ట్రాలకు ఇచ్చుకుంటా మిగతా రాష్ట్రాలంతా ముంచేసినారు కదా. 10 సంవత్సరాలలో మేము ఎన్నిసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కానీ కూడా వాళ్ళు మాకు ఎటువంటి కేటాయించలేదు. రాష్ట్రము అల్లకల్లోలం చేసినారు. వీళ్ళు ఏ ఒక్క చిన్న విద్యం కాదు, ఏ సెక్టర్ ని కూడా తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా కన్నీళ్ళే పెట్టుకుంటున్నారు. ఎందుకంటే 15,000 కోట్లు మీరు అన్నట్టుగా అది గ్రాంటో లేకపోతే అది అప్పు తీసుకోవడానికి అవకాశం కల్పిస్తూ తీసుకునే డెసిషన్ మాత్రం ఇంకేం కాదు. రాజధాని గురించి కనిపిస్తుంది తప్పితే ఇంకా వేరే ఏం చేస్తలేరు వాళ్ళు. అదే అంటున్నా. ఇక్కడ మెడికల్ కాలేజెస్ అన్ని కిషోర్ గారు 1 సెకండ్ ప్లీజ్. కిషోర్ గారు రైట్ ఇప్పుడు మనం కేటాయింపుల వారీగా వెళ్దాం. కేటాయింపుల వారీగా వెళ్దాం, ఎందుకంటే మన ప్రాధాన్యత కంపల్సరీ నిరుద్యోగులు అన్నది ఉంటుంది. కాబట్టి నిరుద్యోగులకు సంబంధించిన పాయింట్ ఉంటే శేష్ గారు ఎందుకంటే నిరుద్యోగ వృత్తి అనే విషయము వాస్తవానికి రాష్ట్రంలో చాలా కీలకమైన అంశము. ఎందుకంటే
నేను చెప్తున్నా కదా, మొదటి నుంచి రాష్ట్రం ఏర్పడడానికి కారణం చూసినా సరే, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడానికి కారణం చూసినా సరే, నిరుద్యోగులు వన్ సైడెడ్గా చేయడం వల్ల వచ్చింది అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ సందర్భంలో నిరుద్యోగ వృత్తికి సంబంధించిన డిస్కషన్ లేదన్నది ఒకటి. తర్వాత మనం గతంలో కూడా చూస్తున్నాము, అంటే ఎన్నో ఖాళీలు ఉన్నాయి, వాటిని నింపాలి అంటే ఉన్న కొన్ని సమస్యలు ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిని వెంటనే అర్థం చేసుకొని వాటిని విడతల వారీగా మేము రిలీజ్ చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం అయితే ఎప్పుడు చేస్తుంది. సో ఎలా ఉందంటారు దానికి సంబంధించి, ఆ కేటాయింపులకు సంబంధించి మాట్లాడదు? ఉండండి రెడ్డి గారు, మీరు ఉండండి. వచ్చినప్పుడు కానీ ఇప్పుడు ప్రాబ్లం బడ్జెట్ ప్రసంగం అంతా మనం వింటే వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అని అంటే, కేటాయింపులు బాగున్నప్పటికి కూడా దేనికి ఎంత కేటాయింపు చేశామనేది ఒక స్పష్టత ఇవ్వటంలో బట్టి విక్రమార్క గారు మిస్ అయినట్టుగా ఒకటి కనపడింది. రెండోది, బడ్జెట్ ప్రసంగంలో ఎప్పుడైనా హామీలు ఉండకూడదండి. గత హామీలు అనేది మామూలు ప్రసంగం లేకపోతే బడ్జెట్ ప్రసంగం పైన ధన్యవాద తీర్మానాలు చెప్పేటప్పుడు ఉండాలి తప్ప, బడ్జెట్ ప్రసంగంలో కూడా హామీలు ఉండటం, తర్వాత బడ్జెట్ ప్రసంగంలో కొంత క్లారిటీ లేకపోవటం వల్ల ఈ విధమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. యాక్చువల్ గా కొన్ని కేటాయింపులు అయితే అద్భుతంగా ఉన్నాయండి బడ్జెట్ లో, కానీ అది కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేయలేకపోయారు అనేటటువంటి ఒక అనుమానం నాకైతే వచ్చింది. రెండోది, మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, నియామకాలకు సంబంధించినటువంటి ప్రశ్న అడిగారు. దానికి ప్రభుత్వం ఏం కట్టుబడి ఉన్నదంటే, బడ్జెట్ ప్రసంగంలో ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. బట్ జాబ్ క్యాలెండర్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, కట్ ఆఫ్ ఎక్కడ ఉండాలి, ఎన్ని పోస్టులు ఉండాలనేది బడ్జెట్ తర్వాత అసెంబ్లీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాబట్టి అది బడ్జెట్ లో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఇప్పటి వరకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడు నెలల కాలంలో 31,768 నియామక పత్రాలు ఇచ్చామని చెప్పారు. రెడ్డి గారు బట్టి గారు కూడా మేమే నింపినమని అనలేదు. 31,768 ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చామని చెప్పినటువంటి విషయం మనం చూసాం. అది పక్కన పెడితే, ఇక్కడ మనం కీలకంగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, బడ్జెట్ లో 2 ఐస్ ఉన్నాయండి. ఒకటి ఏంటి అనంటే, ఇందాక నేను చెప్పినట్లు వ్యవసాయము, నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి, ఆ 3 అయితే, ఇంకొకటి ఏంటంటే సంక్షేమానికి కూడా చాలా పెద్ద ప్రాధాన్యత ఇచ్చారండి. ఎందుకంటే తెలంగాణ నేపథ్యమే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 90% ఉండేటటువంటి వర్గాలకు సంబంధించింది. కాబట్టి ఈ సంక్షేమానికి కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఎందుకో దాన్ని కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేయలేకపోయింది ప్రభుత్వం. నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మొత్తం సంక్షేమానికి 40,000 కోట్లు ఇస్తూ వివిధ వర్గాల సంక్షేమానికి 62,000 కోట్లు ఇచ్చారు. మీరు వివిధ వర్గాల సంక్షేమం అంటే నేను మీకు చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి అని అంటే, ఎస్టీ సంక్షేమానికి గతంలో 3,000 కోట్లు ఉంటే ఇప్పుడు 17,000 కోట్లు ఇచ్చారండి ఎస్టీలకు. తర్వాత 21,000 కోట్లు ఉంటే ఇప్పుడు 33,000 కోట్లు ఇచ్చారండి. బీసీలకు గతంలో 6 కోట్లు ఉంటే ఇప్పుడు 9,000 కోట్లు ఇచ్చారండి. మైనార్టీలకు గతంలో 1,700 కోట్లు సంక్షేమానికి ఉంటే 3,000 కోట్లు ఇచ్చారండి. అంటే ఈ 62,000 కోట్ల రూపాయలు ఈ 4 వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి పెట్టారు. ఇది కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేయటంలో ఎక్కడో కొంత బడ్జెట్ ప్రసంగంలో తడబడ్డట్టుగా గమనించాం. కాబట్టి ఒక్క సంక్షేమానికి ఆల్ టుగెదర్ మొత్తం బడ్జెట్ లో 1,00,000 కోట్లు వచ్చిందండి. అంటే ఇది 2 సెకండ్ ఐ అన్నట్టు. అంటే మొదటి ఐ, ఇది సెకండ్ ఐ అవుతుంది. మూడో కీలకమైన అంశం ఏంటంటే, గత బడ్జెట్ లో అంటే 2023-24 బడ్జెట్ లో విద్యకు 16,000 కోట్లు ఇస్తే ఈ బడ్జెట్ లో 21,000 కోట్లు ఇచ్చారు. అంటే మీరు రమారమి 5,000 కోట్ల అటెన్షన్ తీసుకుంది. బడ్జెట్ లో 7.3% విద్యకు వచ్చినటువంటి అటెన్షన్ వచ్చింది. ఇంకొంచెం 10% దాకా తీసుకుపోయి ఉంటే బాగుండేది. అంటే 25,000 కోట్లు, 28,000 కోట్ల దాకా తీసుకుపోయి ఉంటే బాగుండేది. కానీ గత బడ్జెట్ తో గనక పోలిస్తే విద్యకి ఇచ్చినటువంటి కేటాయింపులు అయితే చాలా మంచి కేటాయింపులు. అట్ ద సేమ్ టైం ఆరోగ్యానికి 1,000 కోట్లు తగ్గించారు. 12,000 కోట్ల నుంచి 11,000 కోట్లకు వచ్చారు. అక్కడ ఒక చిన్న అడ్జస్ట్మెంట్, సర్దుబాటు చేసుకున్నారు తప్ప. బట్ ఓవరాల్ గా మనం చూడాల్సింది ఏంటంటే, ఉన్న డబ్బులు 2,91,000 కోట్లు, దాటిని సర్దేటటువంటి క్రమంలో ప్రాధాన్యత రంగాలు ఈ ప్రభుత్వానికి ఏమున్నాయో అవి మాత్రం ప్రెజెంట్ చేసి ఇంక్లూడ్ చేశారు, కానీ ప్రెజెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యారంటారు. ప్రజెంటేషన్ లో ఇంకొక స్పష్టత ఉంటే బాగుండేది అని అనిపించింది నాకు. కిషోర్ గారు మీకు అవకాశం ఇస్తాను రామరెడ్డి గారు.
ఇప్పుడు సంక్షేమ రంగానికి సంబంధించి కానివ్వండి, లేకపోతే అదే మనం ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగా ఈ సూపర్ 6కి సంబంధించి డిస్కషన్ చేసే క్రమంలో కానివ్వండి, లేకపోతే యూజువల్గా కూడా అందరూ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది ఈ సంక్షేమ రంగానికి ఈసారి, ఎందుకంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మనం చూస్తూనే ఉన్నాం సంక్షేమం మీద ఎక్కువ ఆధారపడి ఉన్న నేపథ్యంలో కేటాయింపులు అయితే బాగానే చేశారు. గత ప్రభుత్వం రిలీజ్ చేసిన బడ్జెట్తో పోలిస్తే ఈసారి కేటాయింపులు ఎక్కువగానే ఉన్నాయన్నది కూడా ఒక అబ్జర్వేషన్ కనిపిస్తుంది. ఏమంటారు? ఫస్ట్ విషయం ఏంటంటే గత ప్రభుత్వ అంటే తెలంగాణ ఆదాయ వ్యయాల దృష్టిలో ఉంచుకుంటే ఈ బడ్జెట్లో 50,000 కోట్లు లేని ఆదాయాన్ని ఉన్నట్టుగా వస్తున్నట్టు చూపించుకొని ఎక్సెస్ చూపించారు. అందులో ఏ శాఖలో ఎంతవరకు కోట పడుతూ దాని కటింగ్ అవుతుందో ఒక మనకు 6-7 నెలల తర్వాత తెలుస్తుంది. అట్లా కాబట్టి దీని ఇచ్చి కేటాయింపు జరిగిందంటే మనకు ఖర్చు అయినట్టు ఫీల్ కాదు కానీ కనీసం ప్రయత్నం జరుగుతుంది అని అనుకోవాలి కదా. ఆ చిత్తశుద్ధి ఉంది అటువైపు, అంటే ఆ ప్రయత్నం జరుగుతుంది, ఆ ప్రయత్నం చిత్తశుద్ధి అయితే కనిపిస్తుంది. ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖులను మా దగ్గర ఈటల రాజేంద్ర గారు, కిషన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డిని ఎన్టీవీ మిగతా ఛానళ్ళు క్వశ్చన్ చేసినాయి. కేసీఆర్ ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినాక మీరు ఇన్ని హామీలు ఎలా ఇస్తారు? అది చెప్పినాక కూడా పోలింగ్కు 4 రోజుల ముందు ఎమ్మడే మీరు 2 లక్షలు తెచ్చుకొని నేను డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఒక్క నెల అయితే మీకు 4,000 పెన్షన్ అన్నాడు. ఒక్క నెల అయితే మీకు 15,000 రైతు భరోసా అన్నాడు. అవన్నీ ఎక్కడ పోయినాయి? ఎన్నికల ముందు మాటలు ఎలా ఉన్నాయి? మరి ఎన్నికల ముందు మాట ఒత్తిడిగా ఉందా ఈ బడ్జెట్? దానికి ఆన్సర్ చెప్పాలి. అంటే ఓట్ల టైంలో మేము అడ్డగోలుగా మాట్లాడతాం, తర్వాత బడ్జెట్ మాత్రం మేము ఇక్కడ గతంలో ఉన్న ఆదాయం లేదు కాబట్టి, అప్పులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము ఇట్లే జీవించుకుంటాం, సరే తర్వాత అమలు అని మాట్లాడడం కరెక్ట్ కాదు. నువ్వు ఏం చెప్పినావు? నువ్వు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నావు. 200 రోజులు అయిపోయింది, అమలు చేసినవా? అంటే నువ్వు మోసం చేయలేదా? ఇంకేదో ఐరన్ అయితే అంటే మన బడ్జెట్ కన్ఫైన్ చేద్దాం. అంటే ఇప్పుడు దీంట్లో కేటాయింపులకు సంబంధించి రిటర్న్లు ఇచ్చిండ్రు. మరి ఆయన మైనారిటీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ ఇవన్నీ ఏమైనాయి? అయినా మీరు చాలా బాగుందని ఎలా అంటాం? బాగుందని కూడా. కాబట్టి దగానే అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన కేంద్ర బడ్జెట్ గురించి మాట చెప్తా. కేంద్ర బడ్జెట్ గురించి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఏది స్టాండర్డ్ ఎక్షన్ 25,000 పెంచడం కానీ ఆ స్లాబ్లో అడ్జస్ట్ చేసి కొంత 17,000 వరకు, ఆ 15 లక్షల పైన ఆదాయం ఉన్న వాళ్ళకు 17,000 వరకు బెనిఫిట్ చేసింది ఎన్నికల ముందు కాదు. ఎన్నికల ముందు ఇంటర్మ్ బడ్జెట్ కాబట్టి పెట్టకూడదని ఎన్నికల తర్వాత ఇచ్చారు. ఇది రియల్ ఉండేది. ఎన్నికల ముందు హామీలు అట్లా ఇచ్చి ఎన్నికల తర్వాత మాకు నిధులు లేవు కాబట్టి మేము ఇంతే పెడతామని ఇది దాకా మేము అంటే ఇంకోటి మేము చేసినంత కూడా జయప్రకాష్ నారాయణ గారు బాగా చెప్పారు. బాబు 20 లక్షల అంటే స్కిల్ డెవలప్మెంట్ యూత్ కోసం వ్యవసాయ రంగానికి ఎలా చేస్తున్నాం, ఇవన్నిటి విషయంలో 3 లక్షల కోట్లు దాదాపు మహిళలు. కాబట్టి ఇంకోటి ఈ 5 రాష్ట్రాలు 6 రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం, బీహార్, ఆంధ్రప్రదేశ్ వీటికి అయితే పేర్లు చెప్పినో ఇలా 4 రాష్ట్రాలు వరదల కారణంగా తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయంలో దేశంలో ఉన్న ఏకైక రాష్ట్రం, రాజధాని అంటూ ప్రత్యేకంగా లేనిది. తర్వాత ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ వీళ్ళు పోలవరంకు ఇస్తానంటే అది అలా పెట్టిందే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ పెట్టిందే కాంగ్రెస్. అవును, పోలవరం మొత్తం కేంద్రం భరిస్తామని అప్పుడు పెట్టినప్పుడు మేము ఇవ్వకూడదా? మీరు పెట్టి మేము ఇవ్వద్దు ఎంత కరెక్ట్? కిషోర్ గారు, మేము చట్ట ప్రకారంగా గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీల ప్రకారంగా తర్వాత 20-25 సంవత్సరాల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ ప్రగతి బాట ఉంది కేంద్ర బడ్జెట్ లో. కిషోర్ గారు, ఈ 5 రాష్ట్రాలు ఏపీ రీఆర్గనైజేషన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. కిషోర్ గారు ఒక సెకండ్ ఆగండి ప్లీజ్. కిషోర్ గారు ఆగండి ఒకసారి. కేంద్ర బడ్జెట్ లో ఈ 6 రాష్ట్రాల పేరు తీసుకున్న టోటల్ బడ్జెట్ లో 0.8% ఆ అమౌంట్. అదే నీకు అంటే రైట్ ఒకసారి కిషోర్ గారు మీరు 2 లక్షల కోట్లు వస్తాయా? మిగతా పథకాల్లో రైట్ కిషోర్ గారు, ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి మీరు. ఎందుకంటే 10 సంవత్సరాల ఇప్పుడు ఆ డిస్కషన్లో వదిలేదు. ఎందుకంటే ఆ డిస్కషన్లోకి వెళ్తే మనము అసలు బడ్జెట్ డిస్కషన్ నుంచి మనం డివైడ్ అయిపోతాం. కాబట్టి ఏమనుకోకండి, అదొకటి నేను రైట్ అది బడ్జెట్ కాదు, బయటకు వెళ్తారు ఆయన. యాక్చువల్లీ గత 10 సంవత్సరాల్లో ఏం చేశామన్నది ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రామిరెడ్డి గారు ఆ పాయింట్ వద్దులేండి ఎందుకంటే మళ్ళీ మనము రైట్. కిషోర్ గారు రైట్. ఇప్పుడు సమస్య ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీ బీఆర్ఎస్ బీజేపీ కలిపి కాంగ్రెస్ పార్టీని కౌంటర్ చేయాలి. మీరు ఒకరికొకరు కౌంటర్ చేసుకుంటారు, అందుకని అదొక సమస్య వస్తుంది ఇక్కడ.
రైట్ కిషోర్ గారు, ఇక్కడ సమస్య ఏంటంటే 10 సంవత్సరాల పాటు మీరు పాలన సాగించిన క్రమంలో ఖచ్చితంగా కంపారిజన్ దీంతో చేస్తారు. అంటే ఇప్పుడు మీరు కంపారిజన్ చేసే క్రమంలో అక్కడ ఎంతో కొంత వెనుకబడ్డారని అనుమానం. ఎందుకంటే మీరు ఆల్రెడీ కేసీఆర్ ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చీల్చి చెండాడతాను అని. మేము దానికి సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ రెస్పాన్స్ ఇచ్చినా సరే ఎక్కడో ఒక చోట ఆ మైనస్ అయితే మీకు ఉంటుందేమో అని అనిపిస్తుంది. ఏమంటారు? కేటాయింపులు, ఖర్చులు. లేదండి, ఒక్క మాట చెప్తున్నాను. ఇయర్ ఎక్స్పోజ్ అయిపోయింది. ఇవాళ బడ్జెట్ కేటాయింపులలో ఒక నంబర్స్ మాట్లాడారు తప్పే అవి ఏ విధంగా రిసిప్ట్స్ వస్తాయి. బడ్జెట్ అలొకేషన్ ఇస్ ఓకే, అక్కడక్కడ చేసినారు, కింద మీద పెట్టినారు, 5% 10% పెంచి ఎక్కువ తక్కువ చూపించినారు, అది బాగానే ఉంది. కానీ ఎక్కడికి వెళ్ళి వస్తాయి రిసిప్ట్స్ అనేది? ఎక్కడ అంటే మీరు తాగుబోతులు తెలంగాణ చేసినారు అని మాట్లాడిన వాళ్ళు ఆడకెళ్ళి 15,000 కోట్ల రూపాయలు మీకు రిసిప్ట్స్ వస్తున్నాయని చెప్పి మీరు ఒక బడ్జెట్ అలొకేషన్ చేసుకున్నారు, రిసిప్ట్స్ వస్తున్నాయి అక్కడికి వెళ్ళి. తర్వాత 100 ఎకరాల అమ్మే ప్రోగ్రామ్ లో ఉన్నారు వీళ్ళు, 1,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు సార్ చెప్పినట్టు 50-60,000 కోట్లు కాదు, 70,000 కోట్లు అవసరం ఉంటాయి. ఇప్పుడు ఆ 70,000 కోట్ల మొత్తం పుల్అప్ చేయాలంటే ఆ ఫండ్స్ ని ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఒకటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదంటే స్టాంప్స్ అండ్ డ్యూటీస్ మీద వస్తున్నాయి. ఇప్పుడు రెడీగా ఉన్నది మన ఆగస్ట్ 1 నుంచి 20% హైక్ ఉంటుంది మొత్తము ప్రజల మీద, సామాన్య ప్రజల మీద. మొత్తము ఒక చిన్న భూమి కొందామంటే కూడా 20% హైక్ అయిపోతుంది. 20% అంటే ఎంత? ఒక ₹1,00,000 ఫీజు ఉంటే ఇప్పుడు దానికి 1,20,000-25,000 పోతుంది అది. సో ఆ విధంగా కేటాయింపులు చేసుకుంటే లోపల చేస్తున్నారు. వచ్చేది చెప్పలే, ట్యాక్స్లు వేస్తామని చెప్పలే, ఎక్కడ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్తున్నారు. ఈ కేటాయింపులు అన్నీ ఉన్నాయి, ఇవి ఇక్కడికి వస్తాయి అక్కడికి వస్తాయి అని కూడా మేము రిసిప్ట్స్ అంటే రాబడి ఎక్కడికి వస్తుందని క్లారిటీ ఇవ్వకుండా ఒక దొంగచాటు దెబ్బతీస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఈ రోజు తెలంగాణ ప్రజల మీద ఓ బండరాయి ఎత్తబోస్తున్నారు. ఈ రానున్న రోజులు ఆగస్ట్ 1 నుంచి అన్ని ట్యాక్సులు పడతాయి, ఇండైరెక్ట్ ట్యాక్సులు పడతాయి, డైరెక్ట్ ట్యాక్సులు కూడా పడతాయి. వీళ్ళు కేటాయింపులు అన్ని కూడా 70,000 కోట్ల రూపాయలు అడ్జస్ట్మెంట్ చేయాలంటే ఎక్కడికి వస్తుంది అదంతా? అన్ని కూడా తాగుతూ మొత్తం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తో సహా అన్ని డిపార్ట్మెంట్లు బాధేస్తారు. ట్యాక్సెస్ అని పడతాయి. జిహెచ్ఎంసీ ఇప్పుడు జిహెచ్ఎంసీ లో కూడా ఆల్రెడీ ప్రాపర్టీ ట్యాక్స్ మీద సర్వే గురించి మీరు బయటపడ్డది, వాళ్ళకు కూడా రివైజ్ చేసేస్తారు. ఈ రోజు 10,000 రూపాయలు ఉంటుంది, 20,000 రూపాయల ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ కాబోతుంది. రైట్, అవన్నీ అంటే మీరు అంటున్న దానికి సమాధానం చెప్పండి ఒకసారి కైలాష్ గారు. రెవెన్యూ రిసీట్స్ కానివ్వండి, లేకపోతే మీరు ఆదాయం ఎక్కడి నుంచి తీసుకొస్తారన్నది ఒక ప్రశ్న అయితే, అంటే ఎలక్షన్లు అయిపోయిన వెంటనే రేవంత్ రెడ్డి చెప్పిన మాట చాలా క్లియర్గా, గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా లేకపోవడం వల్ల మిస్ అయిన వాడంటే మేము సాధించుకుంటామని చెప్పారు. కానీ బట్ నేను కేటాయింపుల్లో పెద్దగా అంత ప్రాధాన్యత ఏమో దక్కలేదు అన్నది మీ పార్టీ నుంచే వినిపించిన మరొక విమర్శ. సో మరి ఎలా ఇప్పుడు ఆ రిసీట్స్ ఎట్లా? మీరు కేటాయింపులు బాగానే ఉంది కానీ వాటిని నెరవేర్చడం ఎట్లా అన్నది ఒక ప్రశ్న అయితే వస్తుంది. దాంట్లో ముఖ్యంగా చూస్తే మాత్రం ట్యాక్సులు, తర్వాత ఆస్తుల అమ్మకాలు అవి కీలకంగా కాబోతున్నాయి అనేది ఒక అనుమానం. ఏమంటారు? ఇప్పుడు అభూత కల్పనతో ఉండే వాళ్ళకి మేము చేయగలిగేది ఏం లేదండి. తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ కిషోర్ గారు, కైలాష్ గారు ఆన్సర్ చేయనివ్వండి పాపం. ఆన్సర్ చేసిన తర్వాత రైట్ ఆన్సర్ చేసిన తర్వాత మళ్ళీ మీరు క్వశ్చన్ చేద్దరు, మీకే అవకాశం ఇస్తారు. గుడ్ డిబేట్. ఎందుకంటే మీరు ఇచ్చినట్టు ఆపర్చునిటీ వాళ్ళు వినియోగించుకుని నాకు ఇవ్వాలి. వయసులో 60 ఏళ్ళు ఉన్నాయి, నాకు 45 ఉన్నాయి. నేను కొంచెం స్లోగా మాట్లాడతా. ఎందుకు చెప్తున్నా అంటే, ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ఆ రోజు యూపీఏ ప్రభుత్వం 72,000 కోట్లతోటి రుణమాఫీ చేసినామండి. మరి మీరు కార్పొరేట్ రంగాలకు, కార్పొరేట్ లో లోన్లు ఎగ్గొట్టే వాళ్ళకు 16,50,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినట్టుగా మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే రైతులు ఈ దేశ ప్రజలు కాదా? పారిశ్రామికవేత్తలు మాత్రమే మీకు అంత ప్రాధాన్యత ఎందుకంటే కాదు, రుణమాఫీకి దానికి డిఫరెన్స్ ఉందిలేండి. మరి నేను చెప్తున్నా సబ్జెక్ట్ కరెక్షన్ నేను చెప్తున్నా రామిరెడ్డి గారు నేను చెప్తున్నా సబ్జెక్ట్ కరెక్షన్ చెప్తున్నా నేను రామిరెడ్డి గారు. నేను కరెక్ట్ చేస్తున్నా రామిరెడ్డి గారు 1 సెకండ్ ప్లీజ్. రామిరెడ్డి గారు మీకు ఛాన్స్ ఇస్తున్నప్పుడు మీరు మాట్లాడదు. కైలాష్ గారు అది యాక్సెప్ట్ చేయండి. నేను కైలాష్ గారు లెట్ హిమ్ ఆయన ఏదో మీరు మిస్లీడ్ చేసిన లేదు కైలాష్ గారు. దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. 1 సెకండ్ కైలాష్ గారు, మీతో మీరు మాట్లాడుకోకండి ఎవరు. ఎస్ కైలాష్ గారు ప్లీజ్. కైలాష్ గారు
that is not accepted. Kailash garu, that is not accepted. No, that is not accepted. That is not accepted. Kailash garu, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం. No, అది that is not accepted. కైలాష్ గారు మీ పాయింట్ చెప్పండి. రామరెడ్డి గారు ఒక్క సెకండ్ ఆగండి ప్లీజ్. ఒక్క సెకండ్ ఆగండి. కైలాష్ గారు నో కైలాష్ గారు ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. రామరెడ్డి గారు ప్లీజ్ మీరు ఒక నిమిషం ఆగండి. కైలాష్ గారు దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. నో ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే మనకు మీకు ఎక్కువ ఎక్స్ట్రా టైం ఇస్తాను నేను మీకు కావాలంటే. మీరు ఒక్కరే మాట్లాడతానని నేను మాట్లాడవు నువ్వు ఖండించు. నువ్వు నీ తప్పులు నేను వేరేస్తున్నాను మధ్యలో రాకు. Yes. No. Let us close this. Let us close this, Kailash garu. That word మీరు విత్డ్రా చేసుకోండి. చిదంబరం గారు మీరు విత్డ్రా చేసుకోండి. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండ్రు. తర్వాత ఏదైతే నోట్ల రద్దు సందర్భంలో ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పిండ్రు. జిఎస్టీ వల్ల లబ్ధి జరుగుతుంది అన్నారు. ఆ తర్వాత 15 లక్షలు తీసుకొస్తున్నారు. ఆ చరిత్ర వాళ్ళని. కానీ ఇవాళ మేము వాస్తవంగా వస్తున్నటువంటి ఆదాయాలు ఎంత, ఖర్చులు ఎంత, వ్యయాలు ఎంత, దాన్ని అప్పులు ఎంత ఉన్నాయి, అప్పులకు ఎంత వడ్డీలు కట్టుకుంటున్నాం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు క్లియర్ గా ప్రజల ముందు పెట్టి ఇచ్చినటువంటి హామీల కొరకు సుమారు నీకు 47,167 కోట్ల రూపాయలు కేటాయింపు జరిగినాయి. ఇది ఎప్పుడు చెప్తావు నువ్వు? లాస్ట్ ఇయర్ తర్వాత మైనస్ అయిందా లాభం అయిందా అప్పుడు చెప్పాలి. ఇప్పుడు బడ్జెట్ కేటాయింపుని ఇప్పుడు వాళ్ళ భయం కూడా అదే కదా కైలాష్ గారు. వాళ్ళ భయం కూడా ఏంటంటే మీరే ఓ వైపు శ్వేతపత్రాల పేరుతో రైతు అనుబంధ సంఘాల కోసము 72,659 కోట్లు. ఇది భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బడ్జెట్ విక్రమార్క కేటాయింపులు. ఇది నువ్వు రాసి పెట్టుకోండి. మీ ప్రభుత్వాలు ఎప్పుడు ఏ సందర్భంలో మీరు పరిపాలించరు, ఎప్పుడు చేయలేదు. రెండోది విద్యా రంగానికి 21,290 కోట్లు. ఇది మీరు గౌరవించాలి. కాబట్టి ముసలి కన్నీరుగా ఇప్పుడు కేటాయింపులకు సంబంధించి డిస్కషన్ వద్దు. ఎందుకంటే కేటాయింపులకు సంబంధించి డిస్కషన్ చేశాం మనం. కైలాష్ గారు కేటాయింపులకు సంబంధించి డిస్కషన్ చేశాం. రిసీట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, రెవెన్యూ రిసీట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనే దానికి ఆ ప్రొజెక్షన్ వాటి మీద డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ వస్తున్న సమస్య ఏంటంటే మీరే శ్వేతపత్రాల పేరుతో లక్షల కోట్ల అప్పులు అయినాయి, దానికి మిత్తులు కట్టడానికే మనకు సంబంధించి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది అని మీరే మాట్లాడుతున్నారు. అంతేకాకుండా మీరు సంక్షేమ పథకాల పేరుతో గతంలో ఇచ్చేదానికన్నా ఎక్కువ ఇస్తామని మీరే ఆఫర్ చేసి, అది కాకుండా 2 లక్షల రుణమాఫీ అనేది ఖచ్చితంగా అది బర్డన్ కాబోతుంది అనేది ప్రతి ఒక్క వర్గం నుంచి వచ్చిన మాట. అయినా సరే ధైర్యంగా మీరు ముందుకెళ్ళారు. ఇప్పటికే ₹1,00,000 రుణమాఫీకి సంబంధించి కూడా మీరు ఒక స్టెప్ అయితే తీసుకున్నారు. అవన్నీ యాక్సెప్టెడ్, అవన్నీ కంపల్సరీ అప్రిషియేటబుల్. కానీ రిసీట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మీరు ఇప్పుడు 2,91,000 కోట్లలో ఏం చేస్తారు? మానవ వనరుల అభివృద్ధి జరిగినప్పుడు తప్పకుండా కొన్ని అప్పులు వాళ్ళు చేసారు, మేము కూడా కొన్ని చేయాల్సి వస్తుంది. వాస్తవాలు అది మనం జీర్ణించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండో విషయము, రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు వస్తాయి, కొత్త ఐటీఐకి సంబంధించినటువంటి అనేకటువంటి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వారికి ఉద్యోగ అవకాశాలు, తద్వారా వచ్చే ఆదాయాలు, వ్యయాలు అన్ని కలుపుకొని చివరి వరకు మేము చూడాలి. కాబట్టి ఊరికినే మసిగుచ్చి మారడికాయ చేసి వాళ్ళు చేయొచ్చు. కానీ మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం ఉంది, ఎంత చేయాలని చెప్పినాం తప్ప సంఖ్యలు మేము చేయలేదు. ఇప్పుడు మొదటిసారిగా ప్రవేశపెట్టినప్పుడు దానికి దీనికి ఎంత తేడా ఉందండి? ఒక 3,000 కోట్లు మాత్రమే తేడా చూపించినాం. కానీ వాళ్ళ లెక్క 2,90,000 కోట్లు పెట్టి 2,10,000 మేము ఖర్చు చేయలేదు కదా. కాబట్టి తెలంగాణలో ప్రాధాన్య రంగాలైన సంక్షేమ రంగం, వ్యవసాయ రంగానికి అదే రంగం సందర్భంలో బీసీ ఎస్సీ ఎస్టీ లెక్క అభ్యున్నతికి కోసం మేము కేటాయింపులు తప్పకుండా చేసినా మేము ఖర్చు చేసి చూపిస్తాం. కాబట్టి అంతవరకు మీరు ఓపిక పట్టాలి. కానీ ఇప్పుడు ఉదాహరణకు ఇది భారతదేశం అనేది సమైక్య స్ఫూర్తితో ఉన్నటువంటి మరి మన బడ్జెట్ లో 2 రాష్ట్రాలకు ఇచ్చారు, బీహార్ అండ్ ఆంధ్రప్రదేశ్. ఎస్ ఓకే, వెనుకబడిన ప్రాంతాలు, కొత్త రాజధాని. తెలంగాణ ఏం పాపం చేసింది? 8 సీట్లు ఇచ్చినాం కదా. మరి ఎందుకు కేటాయింపులు జరగలే? మరి రేపు ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు ధర్నా చేస్తే మరి రేవంత్ రెడ్డి గారు వస్తారు, ఆ టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు. అంతేగాని తెలంగాణ పట్ల మీకు ఏ రోజు కూడా చిత్తశుద్ధి లేదు బీజేపీకి. భారతీయ జనతా పార్టీ తెలంగాణకు వ్యతిరేకము. అయినా ఈ రాష్ట్ర ప్రజలు 8 సీట్లు ఇచ్చారండి. 8 సీట్లు ఇదానండి గుండుస్తున్నా తెలంగాణ మాకు ఇచ్చారు. మీరు 10 లక్షల కోట్లు తెలంగాణ ఖర్చు బుక్ ప్రింట్ చేసారు. నా చేతిలో ఉందా బుక్? ఏమిచ్చిండ్రు? ఐఐఎంకి ఇచ్చిరా, ఐటీఆర్కి ఇచ్చిరా, ఐటీఆర్ ప్రాజెక్టు రద్దు చేసిరు, రైల్వే కోచ్ ప్రాజెక్ట్ ఇచ్చిండ్రా, గిరిజన యూనివర్సిటీకి డబ్బులు ఇచ్చిరా. కంక్లూజన్కి వెళ్దాం. మనం కేంద్ర బడ్జెట్ మీద కాకుండా రాష్ట్ర బడ్జెట్ మీద మాత్రమే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఎందుకంటే కేంద్ర బడ్జెట్ కేటాయింపులు వెళ్తే మళ్ళీ మనం ఇంకో గంట సేపు టైం పడుతుంది. రైట్, ప్రభుత్వం 32% ఇస్తే రాష్ట్రాలకు, మేము 41% ఇచ్చినాం, పెంచి ఇచ్చినాం. కేంద్రం తగ్గించుకొని. అవునండి, కార్పొరేట్ పన్ను ఆ రోజు కార్పొరేట్ యొక్క పన్ను ఎంతుండండి? 35% ఉంటే మీరు కార్పొరేట్ లాభాలు జరగాలని దాన్ని 27% చేసారు.
వాళ్ళకి లబ్ధి జరిగేట్టు చేసి ఇవాళ రాష్ట్రాలకు పెంచారని మాట్లాడుతున్నారు కదా. అట్లా చేస్తే ఉద్యోగాలు వస్తాయి, ప్రైవేట్ ఉద్యోగాలు పెరిగినాయి. అరే మళ్ళీ ఇట్లా మాట్లాడతారండి. రైట్ 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 కన్క్లూజన్కి వెళ్దాం రైట్ రెడ్డి గారు, రైట్ రామిరెడ్డి గారు కన్క్లూడ్ చేద్దాం. మీరు రాష్ట్ర భారతదేశంలో భాగం కాదా? మీకు విభజన హామీలను ఒక రాష్ట్రానికి ఎందుకు కేటాయింపు చేయాలి? ఈ తెలంగాణ ఏం పాపం చేసినాం? రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐ కారిడార్ ఉంది కదండి, ఐఐటి సంబంధించినటువంటి మనం డెవలప్మెంట్ కోసం ఆ రోజు విభజన హామీలు ఇచ్చినాం కదా. పోనీ పాలమూరు రంగారెడ్డి కోసం దాని జాతీయ ప్రాజెక్ట్ చేయండి మీరు, చిత్తశుద్ధి ఉంటే. పోలవరానికి ఇచ్చారు కదా, మీరు నిరూపించుకోండి. రైట్ 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 అందుకే దాని డిస్కషన్కి వెళ్తే మన టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఒకసారి రామిరెడ్డి గారు ఫైనల్ కన్క్లూషన్కి వెళ్దాం. మీరు చెప్పండి, రాష్ట్ర బడ్జెట్లో రైట్ రామిరెడ్డి గారు ఎస్ ఎస్ కన్క్లూడ్ చేద్దాం రామిరెడ్డి గారు కన్క్లూడ్ చేద్దాం. ఒక్క నిమిషం. క్యాపిటల్ దేశ ఏపీ రాజధాని కూడా కేటాయింపులు లేవు. 15,000 కోట్లు లోన్ ఇప్పించి భవిష్యత్తులో మేము కడతామని చెప్పినాం. ఒక్కటండి, 50% ఉన్న బీసీల కోసం ఎన్ని వేల కోట్లు కేటాయించు? 42 లక్షల కోట్లు కేటాయించరు. 50% ఉన్న బీసీలకు ఈ బడ్జెట్ 4% కేటాయించరు. మీరు 4% గొప్ప అంటున్నా? మీరు 4% కేటాయించాలన్నది అందుకే అంటున్నా. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ వర్సెస్ రాష్ట్ర బడ్జెట్ డిస్కషన్ పెడితే మనము అది మన టైం వేస్ట్ అయిపోతుంది. సో ఎస్ రామిరెడ్డి గారు ఫైనల్ కంక్లూజన్ చెప్పండి. అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు ఈ బడ్జెట్లో? ఏది మిస్ అయిందంటారు? ఎందుకంటే ఇప్పటికే దళిత బంధుకు సంబంధించిన డిస్కషన్ వైపు జరుగుతోంది. దళిత బంధు ఇవ్వాల్సింది, గతంలో దళితులు దానివల్ల లాభం చెందే అవకాశం ఉంది అన్నారు కానీ బట్ దాన్ని ప్రస్తావన లేదు. సరే, అది ప్రాధాన్యత క్రమంలో అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పథకం కాదు కాబట్టి పక్కన పెట్టుండొచ్చు కానీ బట్ వాళ్ళు కూడా పెద్ద విరుస్తున్నారు. అట్లా మీ పార్టీ తరఫు నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు, ఏం మిస్ అయ్యాయి, దాంతో కంక్లూడ్ చేద్దాం. మీరు అడిగినా చెప్తా. మొదలు కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల టైం చెప్తే గత ప్రభుత్వ పథకాలను అన్నింటినీ అమలు చేస్తూ మేము వీటికి అడిషనల్గా చేస్తామని చెప్పారు. దాని అర్థం దళిత బంధు ఇవన్నీ అమలు అవుతాయని. మరి బడ్జెట్లో దళిత బంధు కేటాయింపులు లేవు. ఆ దళిత బంధు కేటాయింపులు ఇస్తే అవి చాలా తక్కువ. దళితులకు, ఎస్సీలకు స్టార్ట్ చేయాలనుకోండి. తర్వాత ఎందుకంటే బడ్జెట్లో ఈ పేర్లు భజనలు ఉండకూడదు. సోనియా గాంధీ, నెహ్రూ, రాజీవ్ గాంధీ ఇట్లా మేము ఎవరి పేర్లు భజనలు చేయలే. అటు పెట్టకూడదు. విషయాలు ఒక దాన్ని అండర్లైన్ చేసేది చెప్పడం కాకుండా ఆ కేటాయింపులు వాళ్ళైతే 6 గ్యారెంటీలకు ఇది, మిగతా హామీలకు ఇది అని వాళ్ళ హామీల పరంగా కేటాయింపులను మేము ఎక్స్పెక్ట్ చేసినాం. అవి లేవు. మేము చెప్పేది అది. ఒక పాయింట్ చెప్తా అండి. లాస్ట్ పాయింట్ ప్లీజ్. బ్యాంకులు ఏవైతే పారిశ్రామిక చేస్తున్నది అది పివి నరసింహారావు పిఎం, మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు నరసింహన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కొత్త పాలసీ దాంట్లో ఎవ్రీ ఇయర్ కాంగ్రెస్ ఉన్న అదే పని చేస్తుంది, బీజేపీ ఆ బ్యాంకులు దాన్ని రిటర్న్ ఆఫ్ చేసి వారి వేరే అకౌంట్లో పెడితే మొత్తం మాఫీ. వైవర్ కాదు, రైతు రుణమాఫీ లాగా వైవర్ కాదు, టైం బౌండ్ అయిపోయినాయి, లైవ్ అకౌంట్లో ఉంచకూడదు. ఆర్బీఐ పాలసీ అది. రైట్ ఆఫ్ చేసి వేరే పెట్టి వచ్చినాక రికవరీస్ ఇన్ రిటర్న్ ఆఫ్ అకౌంట్ అని మన బ్యాంకులకే జమ చేస్తాం. ముంచింది లగడపాటి రాజగోపాల్ 40,000 కోట్లు. ఇంకా డిస్కషన్లో వద్దులేండి. మీరు దాని సంబంధించి క్లారిటీ ఇవ్వాలనుకుని ఇచ్చేశారు. కిషోర్ గారు కంక్లూజన్, లాస్ట్ పాయింట్ కంక్లూజన్ చెప్పండి. కంక్లూజన్ చెప్పండి ప్లీజ్. చిదంబరం గారు, ఇప్పుడు కూడా మనం ఇంకా బడ్జెట్ మీద డిబేట్స్ అన్ని జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు కూడా కాంగ్రెస్ మిత్రులకు చెప్పేది ఏంటంటే, మీరు ఆసరా పథకం కానీ, ఒంటరి మహిళ కానీ, తర్వాత నిరుద్యోగుల భృతి కానీ, ఇవన్నీ సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్ ని గ్రౌండ్ చేయండి. ఎందుకంటే చాలా మంది ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ గారిని మొత్తం పెద్ద పీట వేసింది ఒకటే ఒక విధం ఏంటంటే, అది ఒకటి రైతు బంధు కానీ, ఆసరా పథకాలే కానీ, తర్వాత ఈ ఆరోగ్యశ్రీయే కానీ, ఇవన్నీ కూడా చాలా వరకు గ్రౌండ్ అయి ఉన్నాయి. అవన్నీ కూడా నత్తనరక నడుస్తున్నాయి. ఎక్కడ కూడా షాదీ ముబారక్ కూడా కానీ, ఇవన్నీ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి కానీ, తర్వాత బంగారం ఇస్తామన్నారు. అది అసలు మాటలే ముచ్చట్లే లేదు. బంగారం ఇస్తాం, తులం బంగారం ఇస్తామన్నారు. ఎక్కడ పోయిందా బాబు? అది కూడా లేదు. ఇదంతా మీరు మోసం చేసి ఆ మొత్తం ప్రజలను మోసం చేసేసి ఆ ఓట్లు వేయించుకున్న తర్వాత ఏదో ఉన్నది చూడండి. మోసం చేయకండి. కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు కూడా టైం ఉంది, ఇంకా మంచిగా చేసే అవకాశం ఎక్కడికెళ్ళి వస్తున్నాయో డబ్బులు, ఎక్కడికెళ్ళి వస్తాయో క్లారిటీ ఇవ్వండి. ఈ బడ్జెట్ మొత్తంలో ఎక్కడి నుంచి ఏ డబ్బు ఎక్కడ నుంచి తెస్తున్నారు, క్లారిటీ ఇవ్వండి.
ఇప్పుడు 4,000 డబ్బులు ఎక్కడి నుంచి ఎప్పటి వస్తాయి, నుంచి డబ్బులు వస్తుంది? ఎక్కడి నుంచి వస్తాయి అంటే గత ప్రభుత్వాలు ఏదైతే కార్యక్రమాలు కొనసాగించారో ఆ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తాం. ఆదాయాన్ని రాష్ట్రంలో పెంచే కార్యక్రమం, రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు, మానవ వనరుల అభివృద్ధి ఇవన్నీ జరుగుతాయి. వెంటనే ఒక రోజులో జరిగేవి కావు. Right. నిరంతరం 5 సంవత్సరాలు మ్యాండేటరీ. ఈ 5 సంవత్సరాల్లో మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. ఒకవేళ మాకు డబ్బులు తక్కువ పడితే మా రామరెడ్డి అన్న, మా కిషన్ రెడ్డిని తీసుకుపోయి ఢిల్లీలో కూర్చొని నరేంద్ర మోడీ గారు మాకు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కు బీహార్కి ఇస్తున్నావు మాకు కూడా ఇవ్వని అడుగుతాం. కేసీఆర్ అవసరం రైట్ ఒక్క నిమిషం. కేసీఆర్ ఇప్పుడు సాగు నోట్ల తలకాయ పెట్టి అని చెప్పిన కేసీఆర్ గారు నిరాహార దీక్ష కూర్చుంటారు, మా రేవంత్ రెడ్డి గారు దీక్ష కూర్చుంటారు. కనీసం ఈ విషయంలో అయినా ప్రతిపక్షాలు పాలక పక్షాలు అన్ని కలిసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోము, కొట్లాటే ప్రధానమంత్రితో తెచ్చుకోవాల్సిన అన్ని తెచ్చుకుంటారు. జరుగుతుంది కాబట్టి మమ్మల్ని విశ్వసించారు, నమ్మండి. మిమ్మల్ని ఓడగొట్టిరో జర కూర్చోండి. రైట్. శేష్ గారు ఫైనల్ కంక్లూజన్ పాయింట్ మీ దగ్గర నుంచే. అంటే ఎందుకంటే ఇక్కడ చాలా వచ్చే క్వశ్చన్స్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ రెవెన్యూ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఇప్పుడు కూడా మళ్ళీ మరొకసారి అప్పుల మీదనే ఆధారపడాల్సిన అవసరం ఉందా, అంతేకాకుండా ఆస్తుల అమ్మకాలు, లేకపోతే ఇప్పుడు ఈ రెవెన్యూ రిసీట్స్ పెంచుకునే క్రమంలో ప్రతి ఒక్కరు మాట్లాడుకునేది కంపల్సరీ మద్యం మీద రేట్లు పెంచుతారన్నది అందరికీ తెలిసిందే, అది రెగ్యులర్గా కూడా జరిగే యాక్టివిటీనే. సో అది కాకుండా ఏం జరుగుతుందన్నది అయితే అనుమానాలు ఎవరికైనా ఉండొచ్చు. బట్ ఫైనల్గా ఏం జరిగే అవకాశం, ఫైనల్ కంక్లూజన్ ఏం లేదండి దీంట్లో చాలా చాలా సింపుల్ లాజిక్ అండి. ఏం లేదు, బడ్జెట్ కాంపోనెంట్స్ తెలిస్తే ఇవన్నీ తెలిసిపోతాయి. బడ్జెట్ లో ఇప్పుడు 2,91,000 కోట్ల రూపాయల్లో 1,38,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ రెవెన్యూనే ఉంది. అది ట్యాక్సుల ద్వారా వచ్చేటటువంటిదే. తర్వాత 68,000 కోట్ల రూపాయలు అప్పులు తేవాలని వాళ్లే పెట్టుకున్నారు కాబట్టి 68,000 కోట్ల రూపాయలు అప్పులు తెస్తారు. తర్వాత 26,000 కోట్ల రూపాయలు కేంద్రం నుండి మనకి పన్నుల వాటా రూపంలో వస్తుంది. అంటే ఈ 3 కాంపోనెంట్సే 2,32,000 కోట్ల రూపాయలు వస్తాయి. తర్వాత 35,000 కోట్ల రూపాయలు నాన్ ట్యాక్స్ రెవెన్యూ రావాలని అనుకున్నారు. అంటే ఈ 4 కాంపోనెంట్స్ ద్వారా మొత్తం బడ్జెట్ లో వచ్చే ఆదాయం ఎంత అంటే 2,70,000 కోట్ల రూపాయలు. ఇంకా కావాల్సింది ఇంకొక 20,000 కోట్ల రూపాయలే కదా, అది పెద్ద కష్టమైనటువంటి అంశం కాదు. కాబట్టి బడ్జెట్ కాంపోనెంట్ లో పన్నులు 1,38,000 కోట్లు ఉన్నాయి, అప్పులు 68,000 కోట్లు ఉన్నాయి, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటా 26,000 కోట్లు ఉన్నాయి, నాన్ ట్యాక్స్ రెవెన్యూ 35,000 కోట్లు ఉంది. మొత్తం కలిపి 2,70,000 కోట్లు. మన బడ్జెట్ అవుట్లే 2,91,000 కోట్లు. మిగతా 20,000 కోట్లను సేకరించడం ప్రభుత్వానికి పెద్ద కష్టమైన విషయం కాదు. భూముల విలువలన్నా పెంచుతుంది, లేకపోతే స్టాంప్స్ డ్యూటీస్ అన్నా పెంచుతారు, ఎక్సైజ్ డ్యూటీస్ అన్నా పెంచుతారు, లేకపోతే భూముల అమ్మకాలన్నా జరుగుతాయి. ఇవి 20,000 కోట్లను సంపాదించడం ఇప్పుడు అది మ్యాండేటరీ యాక్టివిటీగా మారిపోయింది. ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ శేష్ గారు. అన్నట్టుగా ఏంటంటే ఇవన్నీ ఎప్పుడు తేలుతాయంటే బడ్జెట్ అయిపోయిన తర్వాత, లాస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత రివ్యూలో తేలుతుంది. కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయాలంటున్నారు. కానీ పాత బడ్జెట్ల విధానం కనుక మనం చూసినట్లయితే దీంట్లో పెద్ద కొత్తగా ఏం లేదు. వీళ్ళు కూడా అదే స్ట్రాటజీని అవలంబిస్తారు, అదే విధంగా అవుతారు. కానీ ప్రయారిటీస్ మారుతాయి. టిఆర్ఎస్ కున్న ప్రయారిటీస్ కాంగ్రెస్ కుండాలని రూల్ ఏం ఖచ్చితంగా అది ఉంటే మారిపోతుంది. పెట్టింది బీఆర్ఎస్, రైతు భరోసా పెట్టింది. వీళ్ళకి పెట్టాలని టైం ఎక్సీడ్ అవుతుంది. నేను అందుకే లాస్ట్ పాయింట్ చెప్పి క్లోజ్ చేయండి ప్లీజ్. ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ శేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ కైలాస్ నేత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రామరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ గౌడ్ గారు. అంటే ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆకాంక్షలను రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేసింది. అవి అంకల్లో అయితే కనిపిస్తున్నాయి, కానీ వాస్తవానికి వచ్చేటప్పుడు ఏమవుతుంది అన్నది అది తెలుసుకోవాలంటే 1 year వెయిట్ చేయాల్సింది అన్నది అయితే మనకు అర్థమవుతుంది. ఇది వాళ్ళ షో. రేపు షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.